వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ మోజెస్. ఎలా ఉన్నారు? దేవాది దేవుడు దయ వల్ల మీ అందరి దయలను అయితే చాలా సూపర్గా ఉన్నా. బైక్ రీడింగ్ చూసేయండి. 705 పక్కన 2 and 3 మధ్యలో ఉంది. 705. ఓకే, ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం చెంగిచెర్ల విలేజ్ లోపలికి, అటు నుంచి చెర్లపల్లికి వెళ్ళొచ్చు. చెంగిచెర్ల మండి కూడా ఇటువైపు వెళ్తేనే. ఇటు నుంచి మనం ఇటు బోడుప్పల్ వైపు వెళ్తున్నాం. గతంలో మనం మోజెస్ పెట్లోజు అనే ఛానల్లో రెగ్యులర్గా ఈ హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోలు పెట్టేది. మీ అందరికి తెలుసు, ఆ ఛానల్ని చూసి ఆదరించినారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎక్స్ప్లోర్ విత్ మోజెస్ అనేది కూడా మన ఛానలే. ఇదంతా చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి బోడుప్పల్ వరకు రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. దానికి సంబంధించిందే ఈ వీడియో. మార్చ్ మంత్ అప్డేట్ 2026వ సంవత్సరం. ఇది ఇంట్రడక్షన్. సో ఇప్పుడు మనము ఈ ఎక్స్ప్లోర్ విత్ మోజెస్ అనే ఛానల్లో వీడియోలు అయితే అప్లోడ్ చేయడము జరుగుతున్నది. కంటెంట్ అనేది షిఫ్ట్ చేసిన ఆ మోజెస్ పెట్లోజ్ అనే ఛానల్ కూడా ఉంది మనకు. దానిలో వేరే కంటెంట్ పెడుతున్నా. అండ్ దీంట్లో ఎక్స్క్లూజివ్గా ఇంతకుముందుకు మోజెస్ పెట్లోజ్లో ఏవైతే పెట్టేదో అభివృద్ధి పనుల గురించి ఆ వీడియోలన్నీ ఇందులో ఇప్పటి నుండి వస్తాయి. లాస్ట్ మంత్ ఫిబ్రవరి మంత్కి సంబంధించి కూడా ఈ రోడ్డు గురించి అప్డేట్ మీకు ఇచ్చిన, మీరు అందరు చూసి ఎంజాయ్ చేసినారు. అండ్ ఇది మార్చ్ మంత్ అప్డేట్. వాచ్ ఫోకస్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఇది మార్చ్ 9th ఈవినింగ్ 4:30 అరౌండ్ ఆ టైంలో అయితే విజువల్ రికార్డ్ చేయడం జరుగుతుంది. నాకున్న పెద్ద డౌట్ ఏంటంటే, ఇక్కడ వరకు రోడ్ వేస్తున్నారు, బాగానే ఉంది, షాప్ ముందు వరకు వెళ్తుంది. రేపొద్దున షాప్ వాళ్ళు పార్కింగ్ ఏడ పెట్టుకుంటారు అంటే రోడ్ మీదనే పెట్టుకుంటారా? ఇక ఇది ఈ రోడే కాదు, బోడుప్పల్ నుండి చిల్కనార్ పోయే రోడ్ పరిస్థితి కూడా అంతే. మళ్ళీ ఇది చూడండి, ఈ కింద గ్రౌండ్ లెవెల్ వర్క్ అయింది కదా, ఇదంతా తవ్వినారు, మట్టి వేసినారు, పైన రాళ్ళు వేసినారు, లెవెల్ చేసినారు. ఇదిగోండి పోల్స్ తీయలేదు. అసలు ఏది కరెక్ట్ ప్రాసెస్? ఫస్ట్ పోల్స్ తీయాలా లేదా తర్వాత పోల్స్ తీయాలా? మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చెయ్యండి. ఈ బోడుప్పల్ కూడా జిహెచ్ఎంసీలో కలిసింది. అండ్ మల్కాజ్గిరి సర్కిల్లోనికి బోడుప్పల్ ప్రాంతం వెళ్ళింది. ఇంకా నాకు జిహెచ్ఎంసీ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకొని మొత్తం అన్ని ఏరియాలు కూడా వీలైతే ఖచ్చితంగా కవర్ చేద్దాం. మీకు గమనిస్తున్నట్టయితే షాప్ ముందు వరకు పోయినాయి చాలా వరకు. మరి షాపులకు పార్కింగ్ పరిస్థితి ఏంటిది? ఇట్లనే రోడ్ వేసినాక కూడా ఇట్లనే రోడ్ మీద పెడితే రోడ్డు వెడల్పు చేసి లాభం ఏంది? రోడ్డు వెడల్పు అయిపోయిన తర్వాత అప్పుడు పార్కింగ్ ఎక్కడ పెడతారో దాన్ని బట్టి ఒక వీడియో చేద్దాం. అప్పుడే మనం అన్నీ ఊహించుకోవడానికి వీలు లేదు. ఇదిగో ఇందులో చూపిస్తున్నా, మళ్ళీ అది మనం ఫోకస్ అయిందో లేదని. 4:31 మార్చ్ 9th. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే కొంచెం డీటెయిల్డ్గా అడ్రస్ మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో నేను రిలీజ్ చేస్తా. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది కూడా నన్ను అడుగుతున్న ప్లేసెస్ మ్యాక్సిమం నేను కవర్ చేసిన. ఇంకా అటు సైడ్ వెళ్ళాలి, మోడర్న్ హైదరాబాద్, ఇదంతా ఓల్డ్ హైదరాబాద్ అయిపోయింది చాలామందికి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, నానక్రం కూడా అటువైపు వెళ్ళాలి. ఒకరోజు ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా అటువైపు కూడా వెళ్తా. చాలా వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సీ దిస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ రోడ్. సైడ్కి వెళ్ళాలి. టెలిఫోన్ కాలనీ దాటుతున్నాం. టెలిఫోన్ కాలనీ కమాన్ దాటేసినాం. ఇదిగోండి, ఇది చూడండి, ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ కూడా రోడ్డు మధ్యలో కరెంట్ పోల్స్, పవర్ పోల్స్ రోడ్డు మధ్యలోనే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ సేమ్ ఇదే నేమ్ తోటి ఉంటుంది, MOSES మోజెస్ PETLOJ మోజెస్ పెట్లోజు అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి. టైం ఉంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా మీరు DM చేస్తే ఇన్బాక్స్లో నాకు
ఎగ్జాక్ట్లీ అడ్రస్ వీలైతే మ్యాప్ కూడా పంపిరనుకోండి, అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాం. మీరు అడగడానికి ఎలాంటి మోమాట పడకండి. మనం ఫుల్ టైం వర్క్ చేసేది ఇదే, యూట్యూబ్లో వీడియోలు చేయడమే మనము. మీరు నాకు ఇంకా అడ్రస్ చెప్తే మేలు చేసిన వాళ్ళే అవుతారు నాకు. మ్యాక్సిమం ఇక్కడ అంతా అంతే, షాప్ల ముందు దాకా పోయినాయి. దాని తర్వాత ఏమవుతుంది అనేది చూడాలి. బోడుప్పల్ అనేసరికి మీకు ఏం గుర్తొస్తుంది? బోడుప్పల్ తోటి ఉన్న మీకు మెమొరీస్ ఏంటి? వీలైతే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. మాకైతే ఇక పెరిగిందని తీయడనే. ఇక మా అమ్మ నాన్న వాళ్ళు 1994, 95 అరౌండ్ ఆ టైంలో బోడుప్పల్ ప్రాంతం తీసుకొచ్చినారంటే ఇంకా ఇప్పటి వరకు మనం బోడుప్పల్లోనే ఉన్నాము. అన్ని మెమరీస్ బోడుప్పల్తోనే ఉన్నాయి మనకి. ఇదిగోండి ఇక్కడ మొత్తం లోతుకుండేది, మట్టి వేసి హైట్ చేసిరు దీన్ని. వావ్, ఏమైందిరా మీరెందుకు అడుస్తున్నారా? వీడు వచ్చిండానా? ఈ బొడ్డోడు వచ్చిండానా? ఇక్కడ ఎట్లా చేసిరు అంటే రోడ్డు మ్యాక్సిమం నేను చాలా అబ్జర్వ్ చేసిన, ఎవరిని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా షాప్లో ముందు దాకా తీసుకొని వెళ్ళి ఖాళీ జాగా ఎటుంటాయి అటు సైడు అంటే ఇక 4-5 వంకలు, ఎటు వంక తిరిగితే అటు ఇట్లా 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 తిప్పేసారు రోడ్ని. ఇది చేసి కూడా చాలా రోజులు అవుతుంది, డస్ట్ లేస్తూనే ఉంది, మరి రోడ్ వేస్తలేరు. ధనధనమాని వేసి ఏమవుతుందో నాకు ఏం అర్థమే కాదు. ఇంత డిలే ఎందుకు చేస్తారేమో. హైలైట్ చెప్పాలంటే ఈ ఉప్పల్ వైపు ఉన్న పనులన్నీ ఇంతే ఉన్నాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ చరిత్రలో పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నారు, కానీ ఆ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫినిష్ కావట్లేదు. అండ్ గట్కేసర్ ఆర్ఓబి అదైతే ఒక పురాతనమైన కట్టడమే, కొన్ని ఇయర్స్ అయిపోయింది, ఒక డెకేడ్ అయిపోయింది కావచ్చు దాదాపు. అది ఆ పని జరుగుతలేదు. బోడుప్పల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ వెళ్ళిపోతే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోతాము, రైట్ వెళ్ళిపోతే అటు మళ్ళా బొల్లిగూడెం వైపు వెళ్ళొచ్చు, అటు నుంచి అటు మల్లాపూర్ వైపు వెళ్ళొచ్చు. చాలా రూట్స్ ఉన్నాయి అటు సైడ్ వెళ్తే. ఇటు లెఫ్ట్ చూస్ చేసుకున్నాం, అక్కడ గుడి వరకు రోడ్ జరుగుతుందని మనకున్న ఇన్ఫర్మేషన్. అటు నుంచి రైట్ కూడా వెళ్తుండొచ్చు అనేది ఒక థాట్ నాకు తెలిసింది, బట్ ఎగ్జాక్ట్లీ తెలియదు. తెలుసుకొని మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇదే పోస్ట్ ఆఫీస్, మా నాన్న పింఛన్ ఇక్కడే తీసుకునేది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఇదిగోండి, ఇదే మున్సిపల్ ఆఫీస్. ప్రాపర్ ఎండింగ్ ఇవ్వాలి, బోడుప్పల్ మెయిన్ చౌరస్తా దాకా వెళ్తే బాగుంటుందని వీడియోని కంటిన్యూ చేస్తున్నా. గాంధీ గారి స్టాచ్యూ ఇప్పుడు మొత్తం గాంధీ గారి స్టాచ్యూ మీదనే నడుస్తుంది. వేడిగా పాలిటిక్స్, మనకంత పాలిటిక్స్ గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు, అందుకే మనం ఏ వీడియోలో పాలిటిక్స్ మాట్లాడం, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే. నచ్చితే నచ్చిందని చెప్పడం, నచ్చకపోతే ఇట్లా బాగుంటే బాగుండు అని సజెస్ట్ చేయడం. ఇదిగోండి అంబేద్కర్ గారి స్టాచ్యూ, బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ ఇన్ బోడుప్పల్. ఇదిగోండి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ బోడుప్పల్ కూడా ఇదే. ఏంటంటే వీళ్ళందరూ నిలబడ్డారు కదా, ఒక బస్ షెల్టర్ లేదు. ఎండ కొట్టినా, వర్షం పడ్డా, చలి పెట్టినా ఇట్లనే ఉండాలి. మినిమం సైడ్కి ఒక కార్నర్ స్పేస్ తీసుకొని మన టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు ఈ సమ్మర్లోనైనా బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా మనవి. ఇటు రైట్ వెళ్ళిపోతే మళ్ళీ మనం చిలకనార్ వైపు వెళ్ళొచ్చు, ఇటు వెళ్తే నేషనల్ హైవే 163 టచ్ అవుతుంది. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.